హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు మునగాకుతో వెరైటీగా రొట్టెలు చేసుకుందామా అండి. అది రాగిపిండి వేసండి. రాగిపిండి మునగాకు రొట్టెలు టేస్ట్ బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది. వీటిని పెరుగుతో తింటే కమ్మగా ఉంటాయండి. ఈ రొట్టెలు ఎలా చేయాలో చూద్దామా అండి. దానికి ఏమేం పదార్థాలు కావాలంటే రాగిపిండి, మునగాకు, పచ్చి కొబ్బరి తురుము, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలండి. ఇక్కడ మునగాకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఎండుమిరపకాయలండి. రాగి పిండిని మనం వేడి నీటితో కలపాలన్నమాట. అందుకే స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని వరుసగా వీడియోలో చూపించినవన్నీ వరుసగా వేసుకోవాలండి. ఫస్ట్ రాగి పిండి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, రుచికి సరిపడా సాల్ట్, తర్వాత మునగాకు, తర్వాత పచ్చి కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ ముక్కలు. ఇక్కడ మనము వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు పిండిలో కలిసేలాగా గట్టిగా కలపాలండి. అలా కలపలేమనుకున్నప్పుడు ఎండుమిరపకాయల్ని, వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొనన్నా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇలా కలిపితేనే టేస్ట్ బాగుంటుంది. కానీ ఇదంతా పిండిలో మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. అలా చపాతీ ముద్దలా కలుపుకున్న పిండిని ఓ అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలా వేడి నీటితో కలపడం వల్ల, అరగంట పక్కకు పెట్టి ఉంచడం వల్ల రొట్టెలు సాఫ్ట్గా వస్తాయండి. చూడండి, పిండి కలపడం అయింది. ఇలా కలపాలండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా కలుపుకోవాలి. అరగంట ఇలాగ పక్కకు పెట్టి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని ఇప్పుడు రొట్టెలు చేసుకోవాలన్నమాట. రొట్టెలు చేయడానికి అరిటాకు అయితే బాగుంటుందండి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అరిటాకు లేదనుకోండి, మామూలు కవర్ మీదన్నా చేసుకోవచ్చండి. మనము ఏ సైజులో రొట్టె చేయాలనుకుంటున్నామో ఆ సైజును బట్టి పిండిని తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలాగ వేళ్లతోటి పిండిని అన్ని వైపులుగా రొట్టెలాగా ఇలా చేసుకోవడమేనండి. చేత్తో చేసుకోవడమే. మనకిష్టమైన సైజులో చేసుకోవడమేనండి. అలా చేసుకున్న దాన్ని అట్ల పెనం మీద కాల్చుకోవడమేనండి. దీన్ని చేసుకునేటప్పుడే మనం స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకొని దాన్ని వేడి చేసుకొని ఇప్పుడు అరిటాకుని తీసుకెళ్ళి అట్ల పెనం మీద ఇలా వేసుకొని నిదానంగా పైన అరిటాకుని తీసేసుకోవడమేనండి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలా చేసుకొని రొట్టె ఒకవైపు మంచిగా కాలాక దాన్ని తిప్పుకొని రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవడమేనండి. చూడండి, రొట్టె కాలిన తర్వాత ఏ కలర్లోకి వచ్చిందో. చూడటానికి కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ మీరు ఈ రొట్టెని కాల్చుకునేటప్పుడు స్టవ్ని మీడియం నుండి లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఎందుకంటే మనం ఇందులో వాడినవన్నీ పచ్చివి కదండి. మునగాకు పచ్చిదే, ఉల్లిపాయలు పచ్చివే, వెల్లుల్లిపాయలు పచ్చివే కదండి. అందుకనే రొట్టె చేసేటప్పుడు కూడా మందంగా చేయకూడదండి. చూసుకొని మరీ సన్నగా అయితే రొట్టె రాదండి. మరీ మందంగా అయితే లోపల పిండి ఉడకదండి. అందుకని సన్నగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ రొట్టెలను కాల్చడానికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇవన్నీ పచ్చివి కదండి. మునగాకు కూడా పచ్చిదే వేశాం కదా. ఐ ఫ్లేమ్లో పెడితే మునగాకు ఉడకదండి. అది చేదుగా ఉండి రొట్టె టేస్ట్ని మార్చేస్తుందన్నమాట. అందుకే సన్నని మంట మీద చక్కగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వీటిని పెరుగుతో తింటే కమ్మగా ఉంటాయండి. ఆ పెరుగులో కొంచెం ఉప్పేసుకుంటే సరిపోతుంది. ఈ మునగాకు రాగి రొట్టెలు చూడటానికే కాదండి, టేస్ట్ బాగుంటాయి. హెల్త్ పరంగా కూడా చాలా మంచివండి. ఇందులో వేసిన రాగి పిండి కానీ, మునగాకు కానీ, వెల్లుల్లిపాయలు కానీ ఎంత మంచివండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మునగాకుతో పప్పు కూడా ఎలాగో చూద్దామా అండి. ఈరోజు కందిపప్పుతో మునగాకు పప్పు అనమాట. ఇప్పుడు మనం దీనికోసం కందిపప్పుని ఒక గంటన్నా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది కదండి. దానికోసం ముందు కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని ఒక గంట నానబెట్టుకోవాలి. కుక్కర్లో డైరెక్ట్గా పప్పు వండేసుకోవచ్చండి. కందిపప్పులోకి మునగాకు, ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకున్నాం కదండి, దానిలోకి మునగాకు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకొని అవి ఉడకడానికి కొంచెం నీళ్లు, కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వస్తే పప్పు ఉడుకుతుందండి. ఈలోపు మనం తాలింపు వేసుకోవాలి.
తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, దాంతోపాటు బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం ఇంగువ అవి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదండి ఆ పప్పు, దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు, కారము కూడా వేసి అవన్నీ తాలింపులో వేసుకొని కొంచెం సేపు ఆ తాలింపులో వీటిని ఉడకనివ్వాలండి. పప్పులో మనము పులుపు వేయలేదు కదండి, నేను ఆ పులుపు కోసమని దబ్బకాయ రసం వాడానన్నమాట. మీరు కావాలనుకుంటే చింతపండు రసం అన్నా వాడొచ్చు, లేకపోతే నిమ్మరసం అన్నా వాడుకోవచ్చండి. కాకపోతే పప్పు ఉడికేటప్పుడు చింతపండు రసం అయితే అప్పుడే వేసి ఉడికించుకోవాలి. నిమ్మకాయ గాని దబ్బకాయ అయినా అయితే తాలింపు వేసి పప్పు ఉడికిన తర్వాత చల్లారాక వేసుకోవాలండి. అదొక్కటే తేడా అండి. అంతే అండి, మునగాకు పప్పు రెడీ. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.